భూ కేటాయింపులో బోధనా ఫీజుల చెల్లింపు విషయంలో భారీ సంస్కరణలు తీసుకురావాలని సర్కారు యోచిస్తోంది. మంత్రివర్గ ఆమోదం పొందకుండా తిరస్కరణకు గురైన కొత్త భూ విధానంలో వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సమగ్ర మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో జరిపే భూ కేటాయింపులకు సీసీఎల్ఏ అధ్యక్షతన పనిచేసే భూ పరిపాలన కమిటీ మాత్రమే ఇకపై ఆమోదం తెలపనుంది. నూతన భూ విధానంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా మరో 12 మంది మంత్రులు హాజరయ్యారు. గత మంత్రివర్గ సమావేశంలో అధిక శాతం మంత్రులు సందేహాలు లేవనెత్తడంతో నూతన భూ విధానాన్ని పక్కన పెట్టారు. ఈ అంశంతో పాటు బోధనా ఫీజుల రుసుం చెల్లింపుపై ముఖ్యమంత్రి అధికారులతో 2.5 గంటల పాటు చర్చించారు. పరిశ్రమలో నెలకొల్పనున్న సంస్థలకు భూమి కేటాయించే ముందు ప్రభుత్వ భూమి విలువ కట్టే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్, ఆర్డీఓలకు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ₹1,00,00,000 కంటే తక్కువ విలువ చేసే భూమికి ఆర్డీఓ, ఆపై విలువ చేసే భూమికి కలెక్టర్ వాల్యుయేషన్ చేయనున్నారు. ఒక తరహా ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలకు ఒకే రకంగా భూ కేటాయింపులు జరిగేలా చూడడంతో పాటు ఆ ఉత్పత్తి ఏ శాఖ పరిధిలోకి వస్తుందో ఆ శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా శాఖలు ఆమోదించిన దస్త్రాన్ని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి కమిటీ తుది అనుమతి ఇవ్వనుంది. లీజులను పర్యాటక, పారిశ్రామిక విధానాలకు అనుగుణంగా కేటాయించనున్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలోపే తాజా అంశాలను జోడించి నూతన భూ విధానానికి తుదిరూపు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన విధానాన్ని నేరుగా మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టకుండా అంతర్గతంగానే మరోమారు చర్చించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. బోధనా ఫీజుల చెల్లింపుల విషయంలో ఒక్కో కళాశాలకు ఒక్కో రేటు ఉన్నందున వీటన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే రకమైన చెల్లింపు చేసే అంశంపై చర్చించారు. లేని పక్షంలో ఎక్కువ ఉత్తీర్ణత శాతం, కౌన్సిలింగ్ లో సీట్లు భర్తీ అయ్యే కళాశాలను గుర్తించి వాటికి గ్రేడింగ్ కేటాయించి అందుకు అనుగుణంగా బోధనా ఫీజులు చెల్లించే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే ఈ నెల 24న మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.